పాటైంది. వెల్కమ్ టు అవర్ ఛానల్. చాణక్యుడు చెప్పినటువంటి రాజనీతి సూత్రాలని ప్రతి ఒక్కడూ కూడా పాటించవలసినవే అనడంలో సందేహం లేదు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో చెప్పాడు. పరోక్షే కార్యహంతారం ప్రత్యక్షే ప్రియవాదినం వర్జయే తాదృశం మిత్రం విషకుంభం పయోముఖం. పరోక్షే మన పరోక్షంలో అంటే మనం దూరంగా ఉన్నప్పుడు, కార్యహంతారం మనం జరిగే మంచి పనులు చెడగొట్టేటువంటి, ప్రత్యక్షే మన సమక్షంలో ప్రియవాదినం మంచిగా మాట్లాడేటువంటి అటువంటి మిత్రుణ్ణి తక్షణమే వదిలేయాలి, వాడి స్నేహాన్ని వదిలేయాలి. ఎలాగా? పయోముఖం విషకుంభం ఇవా, పైకి పాలమరకలతో కనిపిస్తూ విషం కలిగినటువంటి కుండను ఎలాగైతే వదిలేస్తామో ఆ విధంగా వాడితో స్నేహాన్ని వదిలేయాలి అని చెప్పాడు చాణక్యుడు. ఏ ఫ్రెండ్ హూ ఇండైరెక్ట్లీ స్పాయిల్ అవర్ వర్క్ అండ్ స్పీక్స్ స్వీట్ వర్డ్స్ ఇన్ అవర్ ప్రెజెన్స్ ఈజ్ నాట్ ట్రస్ట్లీ వర్డ్. హీ లుక్స్ లైక్ ఏ పాట్ ఆఫ్ మిల్క్ ఆన్ ద అవుట్ సైడ్ but inside is poison. We must leave such a friend. కాబట్టి అటువంటి స్నేహితుడు అంటే లోపలంతా కూడా దుర్మార్గంతో ఉంటూ పైకి మంచిగా మాట్లాడేటువంటి వాడిని, వాడి స్నేహాన్ని వెంటనే వదిలేయాలి అని చెప్పాడు మహానుభావుడు చాణక్యుడు. పృథివ్యాం త్రీణి రత్నాని జలం అన్నం సుభాషితం మూఢై పాషాణఖండేషు రత్న సంజ్ఞా విధీయతే. చూడండి ఇక్కడ ఏం చెప్పాడు. దేర్ ఆర్ ఓన్లీ త్రీ గెమ్స్ ఇన్ ద వరల్డ్, నేమ్లీ వాటర్, ఫుడ్ అండ్ గుడ్ వర్డ్, బట్ ద ఫూలిష్ హోల్డ్ ద పీసెస్ ఆఫ్ స్టోన్ అండ్ కాలింగ్ దెమ్ గెమ్స్. ఇక్కడ మానవుడి జీవనానికి ఉపయోగపడేటువంటివే నిజమైనటువంటి రత్నాలు అని చెప్పాడు మహానుభావుడు చాణక్యుడు తన రాజనీతి శాస్త్రంలో. పృథివ్యాం జలం అన్నం సుభాషితం త్రీణి రత్నాని. ఈ భూమి మీద ఆకలైనప్పుడు కావాల్సినటువంటి అన్నం, దాహమైనప్పుడు మంచినీళ్ళు, మానసిక సమస్యలు ఏమైనా వచ్చినప్పుడు సూక్తులు, ఈ మూడే నిజమైనటువంటి రత్నాలు. అంటే మానవ జీవనానికి ఉపయోగపడేటువంటి ఆ మూడే. కానీ కొంతమంది మూర్ఖులు రాతి ముక్కల యందే రత్నము అనేటువంటి పేరు పెట్టి వెతుకుతూ ఉన్నారన్నమాట. మన ఉంగరాలకి వాటికి ఉండేటువంటి రాళ్ళు, రంగురాళ్ళు, అవే రత్నాలు అనుకుంటున్నారు, కానీ అవి కానే కావు. మానవ జీవనానికి ఉపయోగపడేటువంటివే నిజమైనటువంటి రత్నాలు అని చెప్పాడు. తక్షకస్య విషం దంతే మక్షికాయాస్తు మస్తకే వృశ్చికస్య విషం పుచ్చే సర్వాంగే దుర్జనే విషం. భగవంతుడు సృష్టించేటప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క అవయవంలో విషాన్ని ఇచ్చాడు. తక్షకస్య అంటే పాము, పాముకి ఎక్కడిచ్చాడు విషయాన్ని? దంతే, కోరలలోనే ఇచ్చాడు. ఇంకా శరీరంలో ఎక్కడ విషం లేదు దానికి. దాని కోరలు మన శరీరాన్ని తగిలితేనే విషం ఎక్కుతుంది. మక్షికాయాస్తు మస్తకే, ఈగలికి వాటికి మస్తక అంటే మెడ అక్కడిచ్చాడనమాట. అంటే కొన్ని ఈగలకి మెడకు మొండానికి మధ్యలో గ్యాప్ ఉంటుంది, అవి కుడితేనే డెంగ్యూ మలేరియా లాంటి జ్వరాలు వస్తాయి. అంటే అది కూడా విషంతో సమాన, విష జ్వరాలు అంటాం. వాటికి అక్కడే ఇచ్చాడనమాట. వృశ్చికస్య విషం పుచ్చే, తేలు మనల్ని కుట్టాలంటే అదేంటి? వెనక్కి తిరగాలి, తోకలోనే ఉంటుంది. కానీ ఈ దుర్మార్గుడికి ఉదయం లేసే సాయంత్రం వరకు అన్నీ కూడా ఎదవలవాట్లే, ఎదవ ఆలోచనలు. అటువంటి దుర్మార్గుడికి సర్వాంగే విషం, కళ్ళులకు నిలువెల్ల విషము గదరా సుమతి అంటాడు బద్దెన సుమతి సరగకర్త. కాబట్టి దుర్మార్గపు ఆలోచనలు ఉండేటువంటి వాడికి వాడి శరీరం మొత్తం కూడా విషంతో కూడి ఉంటుంది అని చెప్పాడు. ఏ సర్పెంట్ హ్యాజ్ పాయిజన్ ఇన్ ఇట్స్ ఫ్యాంగ్స్, దాని కోరలలోనే విషం ఉంటుంది. ద ఫ్లై హ్యాజ్ ఏ హెడ్ అండ్ స్కార్పిన్ హ్యాజ్ ఇన్ స్టిల్ టెయిల్, బట్ ద ఎవిల్ మ్యాన్ హ్యాజ్ పాయిజన్ ఇన్ ఎవ్రీ ఆర్గన్ ఇన్ ద బాడీ. కాబట్టి అటువంటి బ్యాడ్ క్యారెక్టర్ కలిగినటువంటి వాడికి శరీరం మొత్తం కూడా విషంతోటే ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరిస్తున్నాడు మనల్ని. ఇంకో దాంట్లో మానవుడికి కొన్ని గుణాలు తల్లి గర్భం భూమి మీద పట్టంతో వస్తాయి, ఒకరి దగ్గర నేర్చుకుంటే రావు. అవి ఏమిటివి అంటే దాతృత్వం, దానం చేసేటువంటి గుణం నేర్చుకుంటే వస్తుందా? అది రాదు, పుట్టుకతో వచ్చేటువంటి సహజ గుణం. ప్రియవక్తృత్వం, ప్రియంగా మాట్లాడేటువంటిది.
దాతృత్వం, ప్రియ వక్తృత్వం, ధీరత్వం, ధైర్యం అనేటువంటి గుణం. ఆ ధైర్య గుణం ఎవరి దగ్గర నేర్చుకుంటే వస్తుంది? కొంచెం ధైర్యాన్ని ఇవ్వయా అంటే ఎవడిస్తాడు? ఎవరి ధైర్యం వాడిది. ఒకే తల్లికి పుట్టినటువంటి పిల్లలైనా కానీ ఎవరి ధైర్యం వాళ్ళకు ఉంటుందన్నమాట. ధైర్యం, జ్ఞానం ఇవన్నీ కూడా ఒకరి దగ్గర నేర్చుకుంటే రావు, సహజ గుణాలు. ఉచితజ్ఞత, సముచితమైనటువంటి జ్ఞానం, ఎక్కడ ఎప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలి అనేటువంటిది. అభ్యాసేన నలభ్యంతే, ఒకటి దగ్గర నేర్చుకోవటం వల్ల అవి రానే రావు. మరి ఎలా వస్తాయి? సహజా గుణాః. తల్లి కడుపును నువ్వు ఎప్పుడైతే భూమి మీద పడ్డావో అప్పుడే ఆ గుణాలన్నీ కూడా వస్తాయి అని మహానుభావుడు చాణక్యుడు వివరించి చెప్పాడు. చారిటీ, గుడ్ టాక్, కరేజ్, నోయింగ్ ద గుడ్ and the bad are not acquired by the practice. These 4 qualities are natural properties. అది న్యాచురల్ ప్రాపర్టీస్, అవి సహజమైనటువంటి గుణాలు అని చెప్పాడు. కాబట్టి 4 కూడా చాణక్య నీతి శాస్త్రంలో ఉండేటువంటివి 4 కూడా 4 రత్నాలు. ఇంటర్మీడియట్ చదివేటువంటి పిల్లలకి వీటిల్లో తప్పనిసరిగా ఒకటి ఉంటుందన్నమాట. కవి పరిచయం, పదవిభాగం, అన్వయక్రమం, ప్రతిపదార్థం, భావం, వ్యాకరణాంశాలు అంతవరకు కంపల్సరీగా ఉండాలి. ఇంకా రీతులు, గుణాలు, అవతారికలు టైం ఉంటే రాయండి, లేకపోతే లేదు. రోమన్ నెంబర్ 1 ఇవ్వంటాయి. తర్వాత వచ్చేసరికి వ్యాసాలలో రావణాసురుడు సొంతం తమ్ముడైనటువంటి విభీషణుడు రావణాసురుడికి చెప్తున్నాడు అన్నమాట. అదే విభీషణ ఉపదేశం. రామాయణ మహాకావ్యాన్ని రాసినటువంటి ఆదికవి వాల్మీకి, సంస్కృతంలో ఆదికవి వాల్మీకి, తెలుగులో అయితేనేమో నన్నయ్య. సంస్కృతంలో రామాయణం ఆదికావ్యం, తెలుగులో మహాభారతం ఆదికావ్యం. రామాయణంలో మొత్తం 24,000 శ్లోకాలు ఉన్నాయి, 7 కాండలు ఉన్నాయి. అందులో యుద్ధకాండ నుండి తీసుకోబడినటువంటిది ఇది రావణ యుద్ధం, విభీషణ ఉపదేశం అనేటువంటిది. రావణాసురుడు సొంతం తమ్ముడే విభీషణుడు. రావణాసురుడికి, ఆ రాక్షసుడికి ఏ విధంగా ఉపదేశించేటటువంటిది ఇదనమాట. విభీషణస్య ఉపదేశ, విభీషణోపదేశ. లంకానగరంలో వివిధమైనటువంటి ఆయుధాలు ధరించారు వీళ్ళు రాక్షసులు. శ్రీరాముణ్ణి ఏ విధంగా చంపుతామని సిద్ధపడి పోతున్నారనమాట. అప్పుడు వాళ్ళందరినీ కూడా ఆపాడు. ఆవిడి విభీషణుడు చెబుతున్నాడు, ఓ రాక్షసులారా, సామ, దాన, భేద, దండోపాయాలను ఉపయోగిస్తారు ఎవరైనా. కాబట్టి శ్రీరాముడు ఇంతవరకు దండోపాయాన్ని ఉపయోగించాలంటే యుద్ధాన్ని ప్రకటించలే. కాబట్టి శ్రీరాముడితో యుద్ధం అనేటువంటిది మన లంకానగరం మొత్తానికి కూడా వినాశనమే. రాముడితో యుద్ధం అనేటువంటిది పనికిరాదు. ఆయన సాక్షాత్ విష్ణువంశ సంభూతుడు. ఆయన దైవశక్తిని పక్కన పెట్టు, ఆయన పైగా మన లంకానగరంలో ఉండే సైన్యానికంటే కూడా వాళ్ళ ఆర్మీ అయోధ్యానగర సైన్యం ఎక్కువగా ఉంది. కాబట్టి ప్రతీయతాం దాశరథాయ మైథిలీం, శ్రీరాముడికి సీతాదేవి సమర్పించు, యుద్ధం అనేటువంటిది లేకుండా అందరం కూడా క్షేమంగా ఉంటాము అని వివరించావు. అయినా వాళ్ళు వింటారా? వినలేదన్నమాట. ఇంకా చెప్తున్నారు, రావణాసురుడు దుర్మార్గుడు అయినటువంటి కరుడు అనేటువంటి వాడినే చంపాడు రాముడు ఒకే ఒక్క బాణంతో. కరుణ్ణే చంపినటువంటి వాడికి ఇంకా నీ ఒక లెక్క అని చెప్పాడనమాట. ధర్మాత్ముడు, ధైర్యవంతుడు, ధీరోదాత్తుడు అయినటువంటి శ్రీరాముడితో యుద్ధం అనేటువంటిది పనికిరాదు. పరేషాం సహసా వజ్ఞాన కర్తవ్య కథంచన. కాబట్టి శత్రువులతోటి యుద్ధం చేసేటప్పుడు మన బలాన్ని వాళ్ళ బలాన్ని అంచనా వేయాలి. మన బలానికంటే కూడా శత్రు బలం ఎక్కువగా ఉన్నప్పుడు యుద్ధాన్ని మానుకోవాలి, శరణు వేడాలి. ఆ విధంగా శరణు వేడండి అని చెప్పాడు. ఇంకా ఇంకో విషయం కూడా చెప్పాడు, అపశకునాహ. సీతాదేవి అందమైనటువంటి అమ్మాయి కదా అనుకుంటున్నామేమో. ఆమె ఎవరు అంటే పంచాంగులి పంచశిరహ అతికాయ. ఆమె చేతికి ఉండేటువంటి 5 వేళ్ళు కూడా మహాసర్పానికి ఉండేటువంటి 5 తలలు పాము పడగలతో పోల్చాడనమాట. 5 తలల పాముతోనూ పెట్టుకున్నావు, కాబట్టి నీకు మరణం అనేటువంటిది తప్పదు అని చెప్తున్నాడు. ఇంకా అపశకునాలు జరిగాయి. గుడ్డొచ్చిన వేళ బెడ్డొచ్చిన వేళ అంటాడనమాట. పల్లెటూరులలో సామెత వాడుతుంటారు. సీతాదేవిని ఎప్పుడైతే లంకానగరాన్ని తీసుకొచ్చావో అపశకునాలు మొదలయ్యాయి. ఏమిటి? కాకులన్నీ కూడా గుంపులుగా వచ్చి కావు రాజమందిరం మీద అరుస్తూ ఉండడం. తర్వాత శక్తివంతమైనటువంటి ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు ఇలాంటివన్నీ తమ పందాన్ని కోల్పోయి, అంటే గ్రాసాన్ని తీసుకోకుండా కళ్ళెమ్మ నీళ్లు పెడుతూ ఉండడం, అది అపశకునం. ఆవు పాలు తీసుకుపోయి మీరు పెట్టగానే విరిగిపోవటం, ఇలాంటి అపశకనాలన్నీ కూడా ఎప్పుడు జరిగాయి? సీతాదేవిని ఎప్పుడైతే తీసుకొచ్చావో అప్పుడు జరిగాయి. ఇంకా చెప్తున్నాడు అన్నమాట, ప్రహస్తుడు అనేటువంటి వాడి యొక్క మాటలు నమ్మావు నీకు, వాడి మాటలనివి నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. కాబట్టి శత్రువుతోటి యుద్ధం అనేటువంటిది, బలమైన శత్రువుతో యుద్ధం పనికిరాదు.
వదేత్ క్షమం స్వామి హితం సమంత్రి. మినిస్టర్, ఆర్థిక శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి, హోమ్ మినిస్టరు, వీళ్ళందరూ ఎందుకున్నది? వాళ్ళంతా రాజ్యానికి కానీ రాజుకు కానీ ఏమైనా కానీ ఆపదొస్తే వాళ్ళ మంచి సలహాలు ఇవ్వాలి. వాడు సరైనటువంటి మంత్రి. రాజ్ఞహాయ హితం వదేత్ సహా ఉత్తమ మంత్రి భవతి. కానీ నీ దగ్గర ఉన్నటువంటి మంత్రులు ఎలాంటి వాళ్ళు? వాళ్ళే పెద్ద దుర్మార్గులు. ఇది జరిగిందనమాట. వదేత్ క్షమం స్వామి హితం సమంత్రి. నీ క్షేమాన్ని వాళ్ళు కోరట్లే, నీ వినాశనాన్నే వాళ్ళు కోరుతున్నారు. అందుకే అపశకునాలు జరిగినా కానీ ఎవడొచ్చి చెప్పలే నీతోటి. ఆవు పాలు విరిగిపోయినా చెప్పలే. గుర్రాలు ఏనుగులు పాపం ఆహారం తీసుకోకుండా కళ్ళమ్మ నీళ్లు పెడుతున్నా కానీ ఎవడు చెప్పలే. కాబట్టి పంచాంగులి పంచశిర అతికాయ సీత అట ఆ సీతాదేవితోటి ఆమెను గురించి ఆలోచించడం అనేటువంటిది ఒక విషంతో సమానం. కాబట్టి సీతాదేవిని శ్రీరాముడు సమర్పించవయ్యా అని చెప్పాడు. ఇది విభీషణ ఉపదేశం. విభీషణుడు రావణాసుడికి ఉపదేశించాడు. ఇంకా మరి వాడి కోపం రాదు. సహజ గుణాలన్నమాట. మన శత్రువుని మన దగ్గర పొగిడితే ఎవరికైనా కోపం వచ్చేది. అలాగే ఆయనకు కూడా కోపం వచ్చిందనమాట. కోపం వచ్చి అనుకున్నాడు అనమాట, వీడు నా సొంతం తమ్ముడు కాబట్టి బతికిపోయాడు, రాక్షస వంశంలో చెడబుట్టాడు, నేను నేసినుండి మంచి పని అందరూ కూడా మెచ్చుకుంటున్నారనమాట. కాబట్టి వీడు కాకుండా ఇంకొకటి ఎవడైనా కానీ ఈ విధంగా మాట్లాడినట్లయితే వెంటనే నరికేసేవాడిని అని వాళ్ళని రెచ్చగొట్టారు. అప్పుడు వాళ్ళందరూ కూడా విభీషణుడిని చంపడానికని బయలుదేరారనమాట. అప్పుడు ఆయన ఆయుధం గదాయుధం, విభీషణుడికి గదాయుధం మాత్రమే తీసుకొని, ఆయనకు ఒక గొప్ప గుణం ఉంది. ఆ యోగాభ్యాసం ద్వారా శరీరాన్ని అట్లా లేపుతాడనమాట ఆకాశంలో. ఆ విధంగా ఆకాశ మార్గంలో వెళుతూ మళ్ళీ రావణాసులో చివరి మాటలు చెప్పాడనమాట. అప్రియస్య పద్యస్య వక్త శ్రోతాచ దుర్లభ. ఇష్టం లేకపోయినప్పటికీ మంచిని గురించి చెప్పేవాడు వినేవాడు దొరకడం అనేటువంటిది కష్టం. నువ్వు నా అన్నవు కాబట్టి, అన్న అంటే తండ్రితో సమానం, తమ్ముడు అంటే కొడుకుతో సమానం, వదిన అంటే అమ్మ వదినమ్మ అంటాం, తల్లితో సమానం, మరదలు అంటే కూతురుతో సమానం. కాబట్టి నువ్వు నా అన్నవు కాబట్టి, తండ్రివి కాబట్టి నేను నీ క్షేమం కోరి చెప్తున్నాను. కాబట్టి గౌరవం అనేటువంటి దాన్ని, నీ గౌరవాన్ని నువ్వే నిలబెట్టుకోవాలి. ఆ ప్రహస్తుడు అనేటువంటి వాడి వల్ల నీ గౌరవాన్ని పోగొట్టుకుంటున్నావు. ఇప్పటికైనా కానీ మించిపోయింది లేదు. వాలుక సేతవహ, ఏ విధంగా ఇసుకతో కట్టిన ఆనకట్టలు పడిపోతాయో ఆ విధంగా శ్రీరాముడితో యుద్ధం జరిగితే లంకానగరం మొత్తం నాశనం అవుతుంది అని విభీషణుడు రావణాసుడికి ఉపదేశించాడు. అదే విభీషణుడు. యదా సీతాలంకాయాం ప్రవిష్ట తదా అపశకునాని సంజాతాని. ఎప్పుడైతే సీత లంకలో ప్రవేశించిందో అప్పుడే అపశకునాలు అనేటువంటివి మొదలయ్యాయి. పరేషాం సహసావజ్ఞ నా కర్తవ్య కథంచన శత్రుబలానాం అవిచార్య కథంచన అవజ్ఞాన కార్య. వదేత్ క్షమం స్వామిహితం సమంత్రి రాజన్ మంత్రి రాజ్ఞ సముచితం హితం వదేత్. అప్రియస్య పద్యస్య వక్తా శ్రోతా చ దుర్లభ. అప్రియస్య హితస్య వచనాని వక్తా శ్రోతా చ న లభ్యతే అని ఎంతగానో వివరించి చెప్పాడు. అదే విభీషణుడు చేసినటువంటి ఉపదేశమే విభీషణోపదేశం. సంస్కృతంలో మహాకావ్యాలు, కావ్యాలు 3 రకాలు: పద్య కావ్యాలు, గద్య కావ్యాలు, చంపూ కావ్యాలు. పద్య కావ్యాలు రాయటంలో మహాకవి కాళిదాసు చాలా గొప్పవాడు. ఆయన రాసినటువంటి 2 మహాకావ్యాలు, 2 ఖండకావ్యాలు, 3 నాటకాలు రాశాడు. కుమార సంభవం, రఘువంశం అనేటువంటి వాటిని మహాకావ్యాలు అంటాం. విక్రమోర్వశీయం, అభిజ్ఞాన శాకుంతలం, మాళవికాగ్నిమిత్రం అనేటువంటివి నాటకాలు. మేఘ సందేశం, ఋతు సంహారం అనేటువంటివి ఖండకావ్యాలు. వాటిల్లో మహాకావ్యాలలో ఒకటైనటువంటిదే రఘువంశం. మన దేశాన్ని చాలామంది రాజులు పరిపాలించారు ధర్మనిష్టతోటి. రఘువంశ రాజులలో దిలీపుడు అనేటువంటి రాజు జన్మించాడు. ఆ దిలీపుని యొక్క భార్య పేరు సుదక్షిణాదేవి. పాపం అందరికీ సంతానం ఉంది, వాళ్ళకి సంతానం లేదు. నీకు ఎంత అందం ఉన్నా కానీ, భార్యాభర్తలకి ఎంత అందగాళ్ళైనా కానీ, ఎంత చదువు ఉన్నా కానీ, ఎంత ఐశ్వర్యం ఉన్నా కానీ, పిల్లలు లేకపోయినట్లయితే అదంతా కూడా వృధా, ఉపయోగం లేదన్నమాట. కానీ సంతానం కోసం వివాహ విధానం అనేటువంటి హైందవ ధర్మం. సంతానార్థం అంతే, సంతానం కోసమే వివాహం అనేటువంటిది మన హైందవ ధర్మం అన్నమాట. పాపం అందరికి కూడా పనిచేసేటువంటి పని మనుషులకు కూడా పిల్లలు ఉన్నారు, కానీ దిలీపుడికి లేరు. దానికి కూడా కారణాలు ఉంటాయి. పూర్వజన్మలో చేసినటువంటి ఏ పాపాల వల్ల పిల్లలు పుట్టట్లే, అంతే. గురువుగారు వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు, అడిగాడు అనమాట. ఆయన దివ్య దృష్టితో చూసి చెప్పాడు,
నీకు సంతానం కలగాలి అంటే ఒకే మార్గం. కామధేను ఉంది. కామధేనువు కూతురు అంటే దూడ, నందినీ ధేనువు. నందినీ ధేనువుని 21 రోజులు గోసేవా వ్రతం చేసినట్లయితే నీకు సంతానం కలుగుతుంది. కంటికి రెప్పలాగా కాపాడుకోవాలి. అది అన్యమంతా తిరిగి అలిసిపోయి పడుకున్నప్పుడు మాత్రమే నువ్వు ఆ చెట్టు దగ్గర నిద్రించాలి. అది ఆహారాన్ని తీసుకున్నప్పుడు మాత్రమే నీవు కందమూలాలు ఇలాంటివి మాత్రమే ఆహారం తీసుకోవాలి. మాంసాహార నిషేధం 21 రోజులు అని చెప్పాడు. కంటికి రెప్పలాగా కాపాడాడు పాపం. కానీ 21వ రోజు ఏం జరిగింది? పెద్ద వింత జరిగింది. ఇదేం చేసింది? ఆవు దూడ అతన్ని పరీక్షించడానికి హిమాలయ పర్వత ప్రాంత కొండ గుహలోకి పోయింది. చూడండి ఎంత విచిత్రం అది. ఇంకా ఈయన భారీకాయుడు దిలీప మహారాజు చూస్తున్నాడు ఏం జరుగుతుందా అని. ఈయనేమో గుహలో పోలేకపోయాడు. ఈలోపు ఏం జరిగింది? ఒక సింహం వచ్చింది. సింహం వచ్చి దీని మీద పడింది చంపడానికి. ఈయనేం చేశాడు? కొండ ఆ గుహ యువతలు ఉన్నాడు కదా ఈ దిలీపుడు, బాణం తీశాడనమాట వేయటానికి. అంతే, బాణం తీసినటువంటి వాడు ఇంకంతే నిలబడిపోయాడు. ముందుకు రాలే. అంబుల పొదిలో ఉండేటువంటి బాణం అంతే నిలబడిపోయాడు అనమాట. అప్పుడు మానవ భాషలో సింహం మాట్లాడుతుంది. చిత్రార్పితారంభ ఇవావతస్థే, చిత్రంలో ఉండేటువంటి బొమ్మలాగా నిలబడిపోయావు. గోడ మీద వేసావు అనుకోండి బొమ్మని, అది కదులుతుందా? కదలదు, అంతే నిలబడి ఉంటుంది. ఇంకంతే, నీ బాణాలు నన్నేం చేయలేవు, ఇంకా నువ్వు ముందుకు అడుగు కూడా వేయలేవు అంది. ఆశ్చర్యపోయాడు దిలీప మహారాజు. నువ్వు సింహానం అయింది మాట్లాడుతున్నావేంటి అని అడిగాడు. అప్పుడే చెప్పింది, అహం కుంభోదరహ నామ శివసేవక. నేను ఎవరిని అంటే కుంభోదరుడు అనేటువంటి శివసేవకుడు. నేను కూడా ఇంతకుముందు నీలాగా మనిషిని. పార్వతీదేవి ఈ దేవదారు వృక్షాలని పెంచి పోషించింది. పార్వతీ పరమేశ్వరులకు బిడ్డల్లాంటి వాళ్ళు అనమాట ఈ దేవదారు వృక్షాల వనం. దాన్ని ఏనుగులన్నీ కూడా వచ్చి రాపిడి చేస్తూ ఉన్నాయి. ఆ బెరడు అనేటువంటి ఊడిపోతున్నది. అప్పుడు నన్ను వాళ్ళు ఆదేశించారు, ఒరే కుంభోదర, ఇప్పటి నుంచి నీవు సింహరూపాన్ని ధరించి ఈ వనాన్ని కాపాడు అని చెప్పారనమాట. ఇంకప్పటి నుంచి నేను సింహరూపంలో ఉన్నాను. లోపలంతా కూడా మానవాకారం, పైన సింహం రూపంగా కనిపిస్తున్నాను. కానీ దేవదారు వృక్షాన్ని పాడు చేయడం ఏదైనా జంతువు వచ్చినట్లయితే నన్ను మింగేయమన్నారు అన్నమాట. కాబట్టి ఇదేంటిది? నాకు ఆహారం, నువ్వు వదిలేయందనమాట. అప్పుడు ఆయన చెప్పాడనమాట దిలీపుని యొక్క ప్రతిపాదన. ఆయన ఏం చెప్పాడో చూడండి. నేను కూడా శివభక్తుణ్ణి. నీవెలాగా శివభక్తుడువో నేను శివభక్తుణ్ణి. నీకు ఎలా అయితే పార్వతీ పరమేశ్వరులు ఆజ్ఞ ఇచ్చారో నాకు కూడా మా గురువుగారు వశిష్ఠ మహర్షి ఆజ్ఞ ఇచ్చాడు. నందినీ ధేనువుని కాపాడమని, కంటికి రెప్పలాగా కాపాడమన్నాడు. మరి నీవు నీ ధర్మాన్ని నియమనిష్టలతో పాటించినప్పుడు నేను నియమనిష్టలతో నా ధర్మాన్ని పాటించాలి. కాబట్టి నా ప్రాణానికంటే రాజ్యానికంటే కూడా గురువు యొక్క మాటే ముఖ్యం. నందినీ దేవుని కాపాడాలి అని అన్నాడు అనమాట. అప్పుడు సింహం చెప్తుంది, నువ్వు పిచ్చివాళ్ళలాగా కనిపిస్తున్నావు. యుక్తమైనటువంటి వయస్సులో టీనేజ్లో ఉన్నటువంటి వాడివి, ఏమో ముసలోడివి కాదు నువ్వు. అంతా 40 సంవత్సరాల లోపు కుర్రవాడు అనమాట. పైగా అందమైనటువంటి భార్య, అందమైనటువంటి రాజ్యం, మంచి మంత్రివర్గం, ఇటువంటివన్నీ కూడా ఇంటూ అల్పమైనటువంటి ధేనువు కోసం, ఆవుదోడ కోసం ప్రాణాన్ని ఇస్తానంటావా? నా చేతిలో ఇది చనిపోయినట్లయితే, అంటే నేను దీన్ని మింగినట్టయితే ఇట్లాంటి ఆవుదోడలు కావాల్సిన వస్తాయి. కానీ నా చేతిలో నువ్వు చనిపోయావు అనుకో, ఇంకా నీలాంటి రాజు వస్తాడా? రానే రాడు. కాబట్టి ప్రశాంతంగా రాజ్యాన్ని పరిపాలించుకో అందనమాట. అప్పుడు ఏం చెప్తాడు? రాజ్యేన కిం తద్విపరీత వృత్తే ప్రాణైరుపక్రోశమలీ మసైర్వా పిండేష్వనస్థ ఖలు భౌతికేషు. రాజ్యం అనేటువంటిది శాశ్వతం కాదు. అసలు మానవుడి యొక్క జీవితమే శాశ్వతం కాదు. ఎప్పుడైనా కానీ వాడి జీవితం పిండంగా మారేటువంటిది. చనిపోయిన తర్వాత దినాలు తద్దినాలు పెడతాం పిండం రూపంలో. కానీ నశించేటువంటి రాజ్యం మీద, పిండ రూపంగా మారేటువంటి ఈ శరీరం మీద నాకు ఆశ అనేటువంటిది లేనే లేదు. గురువు గారి యొక్క ఆజ్ఞ పాటించడమే నియమనిష్టలతోటి, ధర్మనిష్టతోటి. కాబట్టి దీన్ని వదిలి, అవసరమైతే మీ సింహాలకి ఈ గోమాంసానికంటే కూడా మానవ మాంసం అంటే ఇష్టం, నా శరీరాన్ని ఇస్తాను నీకు అన్నాడు అనమాట. ఇంకా ఎంత చెప్పినా కానీ నేను వినలే. సరేలేమన్నది. ఇంకా దిలీప మహారాజుని తినడానికని చూడండి, ఇది దిలీప మహారాజుని తినడానికని ఆ సింహం వస్తూ ఉన్నదన్నమాట. అప్పుడు దేవతలు, మహర్షులు అందరూ కూడా పుష్పవర్షాన్ని కురిపించారు దిలీప మహారాజు మీద. ఆ గోసేవా వ్రతం మూలంగా జన్మించినటువంటి వాడే, సుదక్షిణా దిలీపులు జన్మించినటువంటి వాడే రఘుమహారాజు. రఘుమహారాజు కొడుకు అజమహారాజు, అజమహారాజు కొడుకు ఈయన దశరథుడు, దశరథుడి కొడుకు రాముడు, తర్వాత లవకుశులు.
ఇది వాళ్ళ యొక్క చరిత్ర. కాబట్టి విభీషణోపదేశం, ధర్మనిష్ట బాగా తెలిసి ఉండాలి. మానవ జాతికే ఈ రెండు కూడా ఉపయోగపడేటువంటివి. తర్వాత మాతృభూమిర్మమ అనేటువంటి దాని మహానుభావుడు దోర్బల ప్రభాకర శర్మ గారు రచించాడు. మాతృభూమిర్మమ అంటే భారతదేశంలో పుట్టడం అనేటువంటిది మనందరి యొక్క అదృష్టం. ఎందుకని ఇక్కడ భారతీయుడిగా సహజమైన గుణాలు కొన్ని ఉంటాయి. సంస్కారం, స్నేహం, మధుర భాషణ, ఐకమత్యం, ధైర్యం, స్థిరమైనటువంటి బుద్ధి, విశాల భావంతో ఉన్నటువంటి హృదయం, ఆరోగ్యం, సంతృప్తి, ఇటువంటి గుణాలు ఉంటాయి. ఆ దేశంలో పుట్టడం అనేటువంటిది మన అదృష్టం. ఇంకా జ్యోతిష్యం, నిరుక్తం, వేదాలు, వేదంగాలు, ఉపనిషత్తులకి నిలయం ఏది అంటే భారతదేశం. సా మాతృభూమిర్మమ, అటువంటి భారతదేశం నా మాతృభూమి కావటం అనేటువంటిది ఎంతో అదృష్టం. ఎత్రైతా హృది జాగృత ప్రకృతయ సా మాతృభూమిర్మమ. తర్వాతిది జ్ఞానభూమి, దేవభూమి, యోగభూమి భారతదేశం, పుణ్యమైన భూమి. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాలు, ఇవే కాకుండా ఉపనిషత్తులు కలిగినటువంటి దేశం ఈ దేశం. శాస్త్రాలు, కావ్యాలు, పురాణాలు, ఇతిహాసాలు, ఆయుర్వేదం, ధనుర్వేదం, నృత్యం, సంగీతం, శాస్త్రం, సూక్తులకు నిలయం ఏది అంటే ఒక హిందూ దేశమే. కాబట్టి ఆ దేశంలో పుట్టడం అనేటువంటి, జ్ఞానభూమిలో పుట్టడం అనేటువంటిదే అదృష్టం. విద్యాయత్ర పరోపకార విభవ సా జ్ఞానభూమిర్మమ. చూడండి ఏం చెప్పాడో ప్రభాకర శర్మ గారు. చదువుకున్నటువంటి వాడు చదువు లేనటువంటి వాడు చదువు చెప్తూ ఉంటాడు అన్నమాట. దీనివల్ల నాకు ఉపయోగం ఏంది అనేటువంటిది ఆశించడు. ఇక్కడ తెలుసు కాబట్టి చెప్తూ ఉంటాడు. ఇప్పుడు మన యూట్యూబ్ కూడా అంతే కదా, మన తెలిసినే మీకు చెప్పడం అంతే. దానివల్ల ఏంటి ఉపయోగం అనేది ఆలోచించమన్నమాట. మనకు తెలిసిన దాన్ని 10 మందికి చేస్తే మనకు మానసిక ప్రశాంతత, వాడికి జ్ఞానోదయం అనేటువంటిది అవుతుంది. మనం కూడా అజ్ఞానంతో సంచరించాం. ఎందుకని మనం 10 మందికి మంచిని చెప్తున్నాం కాబట్టి మనకి ఎరవ పనులు చేయాలన్న ఆలోచన కూడా రాదు ఆ చెప్పేవాడికి. చెప్పనోడికైతే వస్తాయి. అది మనం బాగుపడతాం ముందు, అసలు 10 మందిని బాగు చేస్తాం. దేవభూమి పైగా ఈ దేశం భారతదేశం. ఇక్కడ అంగ, వంగ, కళింగ మొదలైనటువంటి రాష్ట్రాలు పేర్లు మారాయి. ఇప్పుడు కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర ఈ రంగం మారిపోయాయి. నదీ దేవతలు, గ్రామ దేవతలు, పట్టణ దేవతలు, గృహ దేవతలు, భూదేవతలు, ఈ విధంగా ఉన్నటువంటి దేశం భారతదేశం. అటువంటి దేశంలో పుట్టడం అనేటువంటిది అదృష్టం. గంగా, యమున, కావేరి, కృష్ణవేణి లాంటి నదులు పాపాలను పోగొట్టి వరాలను ప్రసాదిస్తూ ఉంటాయి. ఇంద్రాది దేవతలందరూ కూడా సంచరించినటువంటి ప్రదేశం హిమాలయ పర్వత ప్రాంతం. అటువంటి దేశంలో పుట్టడం అనేటువంటిది అదృష్టం. గ్రామే యత్ర గృహే సమైక్యపరత సా ధర్మభూమిర్మమ. చూడండి ఏం చెప్పాడు. తాత, బాబాయ్, అన్న అంతాం కదా. బాబాయ్ కొంచెం నెత్తికెత్తవా ఉంటుంది పాపం. ఆ పూలు అమ్మామె, కాయలు అమ్మామె, బాబాయ్ అంటుంది నిన్ను. ఎందుకని వాళ్ళ నాన్న తమ్ముడితో సమానంగా చూస్తుంది అనమాట. వాళ్ళ బాబాయిని ఎలా చూస్తుందో అన్న అంటుంది అనమాట. అన్న అంటే తండ్రితో సమానమని. కాబట్టి ఈ విధంగా బంధుత్వాలు ఇంట్లోనే కాకుండా గ్రామాలలో కూడా ఉంటుంటాయి, పట్టణాల్లో కూడా ఉంటాయి. అటువంటి దేశంలో పుట్టడం అనేటువంటిది అదృష్టం. తర్వాత యోగభూమి భారతదేశం అనేటువంటిది. యోగాశక్తి ద్వారా శరీరాన్నే పైకి లేపేటువంటి విభీషణుడు. మన కుంభమేళాలో చూసాం కదా, ఎంతోమంది యోగాలు అంతే. మనమైతే రైళ్లలో, బస్సుల్లో ప్రయాణించాలి. యోగశక్తి కలిగినటువంటి మహాయోగులందరూ కూడా వాళ్ళ శరీరాన్ని అలా లేపుతారనమాట. బరువు తగ్గిస్తారు. వాళ్ళు శరీరంలో బరువు తగ్గించి యోగాభ్యాసం ద్వారా ఆ విధంగా శరీరాన్ని ఆకాశంలో ఎక్కడ దిగాలో అక్కడ దిగుకుంటారు. ఒక్కోసారి పాపం ఆ చేసే యోగా సరైనటువంటి లేనందువల్ల చెట్ల మీద, సముద్రాలు కూడా పడిపోతూ ఉంటారనమాట. ఈ విధంగా తమిళనాడులో ఉన్నారు, ఇప్పటికి కూడా ఉన్నారు తమిళనాడులో. యోగాభ్యాసం బాగా తెలిసినటువంటి వాళ్ళు, శరీరాన్ని గాల్లో లేపేటువంటి వారు. అటువంటి యోగ భూమిలో పుట్టడం అనేటువంటిది అదృష్టం. తర్వాత ఇది పుణ్యవంతమైనటువంటి భూమి. గంగా, యమున, సరస్వతి, కావేరి అంటే నదులు ఇక్కడే ఉద్భవించాయి. తర్వాత మీమాంసా శాస్త్రం, నిజమైనటువంటి ఆత్మజ్ఞాన్ని ప్రబోధించేటువంటిది మీమాంసా శాస్త్రం. అది ఎక్కడుంది? ఒక భారతదేశం, హిందూ దేశమైన భారతదేశంలోనే ఉంది. ఆయుర్వేదం, జప, తప, ధ్యానం, హోమాలు, యజ్ఞాలు, యాగాలు నిలయం ఏది అంటే తపోభూమి అయినటువంటి, పుణ్యభూమి అయినటువంటి భారతదేశమే. అటువంటి దేశంలో పుట్టడం అనేటువంటిది ప్రతి ఒక్కడు, మానవుడే కాదు, కుక్క కూడా అదృష్టమే. కాలభైరవుడు కుక్కను కూడా దేవుళ్లాగా చూస్తారు. ఇక్కడ ఇతర దేశాల్లో దేని ఉండదన్నమాట. స్త్రీకి నిజమైన గౌరవం ఎక్కడుందంటే మన దేశంలోనే ఉంది. అయితే గౌరవాన్ని నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకోకపోతే ఎవడం ఏం చేయలేము.
నీ గౌరవాన్ని నువ్వు నిలబెట్టుకోవాలి. వస్త్రేణ వక్షా వాచ విద్యయా వినయేన చ వకారై పంచభిర్యుక్త నరో భవతి పూజిత. నీ గౌరవం రావాలి అంటే కొన్ని మార్గాలు ఉన్నాయి. వస్త్రేణ వపుష వాచ, నువ్వు ధరించేటువంటి వస్త్రాల వల్ల, నువ్వు మాట్లాడేటువంటి మాటల వల్ల, నీ ఆకారం వల్ల. విద్యయా, నువ్వు చదువు వల్ల కూడా గౌరవం వస్తుంది. ఇవన్నీ లేకపోయినా పర్లేదు, వినయం ఉంటే చాలు. అందరూ చెప్పేది విను ముందు. ఆ వినయం ఉన్నా కానీ నీకు గౌరవం అనేటువంటిది, అసలు ఏదీ లేకపోతే గౌరవం అనేటువంటి రానే రాదు అని చెప్పాడనమాట. కాబట్టి కాశీ, మధుర, శ్రీశైలం, తిరుపతి, శ్రీకాళహస్తి, కమటాచలం, అరుణాచలం, అనిలాచలం ఇటువంటి పుణ్యక్షేత్రాలకి నిలయం ఏది అంటే ఒక్క భారతదేశమే, హిందూ దేశమే. హిందూ అనేది మతం కాదు, ఇక్కడ దేశం. హిందూ దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా హైందవులే. అటువంటి దేశంలో మాతృదేశం కావడం అనేటువంటి మన అందరి యొక్క అదృష్టం. నెక్స్ట్ ఎపిసోడ్లో వచ్చేసరికి భగవద్భక్తులైనటువంటి ఇంకా కొంతమందిని గురించి చెప్పుకుందాం. విక్రమార్కుడి చరిత్ర గురించి చెప్పుకున్నాం, మొన్న మంద విషాన్ని గురించి చెప్పుకున్నాం, పంచతంత్రం విష్ణు శర్మని గురించి, తర్వాత భిషజో భైషజ్యం అనేటువంటి ఆధునికమైనటువంటిది కథ ఒకటి రాశాడు పుల్లెల శ్రీరామచంద్రుడు. దాని గురించి కూడా మొన్న చెప్పుకున్నాం. నెక్స్ట్ ఎపిసోడ్లో వచ్చేసరికి కర్ణభారం, వజ్రం వజ్రేణ భిద్యతే, మూర్ఖరాజకం, మహా శివభక్తుడు. అంటే శివభక్తుడు శివుడే ఆ రూపంలో పుట్టాడు. తమిళనాడులో రంగరాజాధ్వరి అనే విధంగా జన్మించాడనమాట అప్పయ్య దీక్షితులు. వాళ్ళ గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మన ఛానల్ని వీక్షించేటువంటి వాళ్ళు చెప్పాం కదా, అనంతర రాత్రిపూట కానీ లేదా ఉదయాన్నే 6:30 అప్పుడు కానీ మీరు వీటిని వీక్షించినట్లే ఇది ఆత్మ జ్ఞానానికి సంబంధించినటువంటివి, మానసిక ప్రశాంతతకు సంబంధించినటువంటివి. కాబట్టి ఆ సమయాల్లో చూస్తేనే మీకు ఉపయోగం అనేటువంటిది ఉంటుంది, మానసిక ప్రశాంతత ఉంటుంది. ఎంత డబ్బున్నా, ఎంత అందం ఉన్నా, ఎంత ఆరోగ్యం ఉన్నా, ఎంత చదువు ఉన్నా, మానసిక ప్రశాంతత లేకపోతే ఇంక జీవోత్సవమే, ఉపయోగం ఏముంది? వాటి మానసిక ప్రశాంతత కావాలి అనుకుంటే మన వీడియోల్ని సాయంత్రం పూట అన్నం తిన్న తర్వాత నిద్రించే సమయంలో, ఆ సమయంలో ప్రశాంతంగా ఉంటుంది మనస్సు. ఉదయం 6:30 ప్రోగ్రాం చూసి జ్ఞానప్రసూనాలను పొందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పుల్లాపంతుల రామ్మూర్తి, వరల్డ్ టీచర్. నమస్తే.